నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో ఇప్పటివరకు చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ట్రంప్ పుతిన్ మీట్ విషయంలో ఆ మీట్ సరిగ్గా అవ్వలేదని, లేకపోతే సరిగ్గా అయినప్పటికీ సక్సెస్ అవ్వలేదని ఇదంతా. బట్ నిజానికి ఆ మీటింగ్లో ఏం జరిగింది, దాంట్లో ఎవరి ఉద్దేశాలు, ఎవరి ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి దాని అవుట్పుట్ తుస్సుమనడానికి గల కారణాలేంటి? ట్రంప్ ఒక రకంగా చేతులు ఎత్తేసినంత పని చేశాడు ఆయన. అండ్ పుతిన్ మాత్రం చక్కగా టాటా చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టైం మాస్కోలో కలుద్దాం ట్రంప్ అని చెప్పి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఏంటి ఇదంతా ఏంటి? అండ్ మనకు ముఖ్యంగా స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. ఏంటి అంటే, ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ పుతిన్ మీట్ కనుక ఫెయిల్ అయితే భారత్ మీద ఇంకా విపరీతమైన టారిఫ్స్లు పడే అవకాశం ఉంది, ఆంక్షలు విధించే అవకాశం ఉంది టారిఫ్స్ ద్వారా. మరోవైపు ఒకవేళ ట్రంప్ పుతిన్ మీటింగ్ కనుక ఫెయిల్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయని అమెరికా నుంచి కూడా కొంత మాట వచ్చినట్టు కనబడుతుంది. అండ్ ట్రంప్ కూడా నా ప్రయత్నం నేను చేస్తాను, ఒకవేళ మీటింగ్ సక్సెస్ అవుతే బాగుంటుంది, కాకపోతే దానికి చాలా దారుణమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇవన్నిటినీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్ను ఏమాత్రం ఖాతరు చేయకుండా పుతిన్ తనదైన శైలిలో మొత్తానికి జయించినంత పని చేశాడు. సో ఒక విజయం అనడానికి అక్కడ ఏం టాస్క్ లేకపోయినప్పటికీ మొత్తానికి తనదే పై చేయి అన్నట్టు పుతిన్ సాధించిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. సో అసలు ఏం జరిగిందనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెంతీ వీడియో అనుకోకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు విన్న తర్వాత మీ తోటి మిత్రులకు, మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ కూడా జస్ట్ అలా సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టండి. సో ట్రంప్ పుతిన్ మీట్ విషయానికి వస్తే, భారత్ మీద కూడా విపరీతమైన ఆంక్షలు ఉండబోతున్నాయి ఒకవేళ ఫెయిల్ అయితే అనే పరిస్థితి కూడా కనబడింది. కాబట్టి మన వైపు నుంచి కూడా కొంత సీరియస్గా చూస్తూ ఉన్నాం మనం. బట్ నిజానికి అలస్కాలో యాంకరేజ్ అనే ప్రాంతంలో ఒకానొక ప్రదేశం అది, అక్కడ ఈ మీటింగ్ జరిగింది. అలస్కా అనేది రష్యా నుంచి 1800 సమయాల్లోనే అప్పుడే అమెరికా కొనుక్కుంది, కొన్ని వేల డాలర్లు ఇచ్చి కొనుక్కుంది. సో ఆ ప్రాంతంలో వీళ్ళిద్దరూ కలవడం అయితే జరిగింది. నిజానికి ఈ మీటింగ్ కంటే ముందు కొంత చర్చ జరిగింది. ఏంటంటే, అలస్కాను కూడా పుతిన్ అడిగేస్తాడా ట్రంప్ని, మనం నిలబడ్డ గడ్డ ఒకప్పుడు రష్యాది, మీరు వీలైతే ఇచ్చేయండి అని అడగడం. బట్ అది ఆల్రెడీ అమెరికా కొనుక్కుంది కాబట్టి కొట్టేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ పుతిన్ చాలా జాగ్రత్తగా అలస్కా గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు మనం నిలబడ్డ నేల ఎలాంటిది అని దాని గురించి చెప్పడం. సో ఇది కొన్ని వందల మైళ్ళు, అంటే నైబరింగ్ కంట్రీస్ అని పుతిన్ ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. తను అంటే మీటింగ్ అయిపోయి బయటికి వచ్చి ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు నైబరింగ్ కంట్రీస్ అనే మాటను ఎక్కువగా వాడారు ఆయన. ఎందుకంటే మనం మ్యాప్లో కనుక చూసినట్లయితే ఇటు రష్యా ఉంటుంది, కొద్దిగా సముద్రంలో ప్రయాణం చేస్తే అటు అమెరికా ఉంటుంది. సో మధ్యలో ఈ శీతాకాలంలో గడ్డగట్టే పరిస్థితి ప్రాంతం కూడా ఉంటుంది అక్కడ నడుచుకుంటూ వెళ్ళినట్టుగా. అంటే నడుచుకుంటూ వెళ్ళలేం, కానీ అలా గడ్డగడుతుంది. సో ఈ రకంగా జస్ట్ చాలా దగ్గరగా ఉంది, ఇటు రష్యా అటు అమెరికా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నైబరింగ్ కంట్రీస్ అనే మాట ఎక్కువగా ఆయన ఉపయోగించారు. ఎందుకు ఇలా ఉపయోగించారు అంటే, పుతిన్ ఇవి ఫెయిల్ అవుతాయని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇది జస్ట్ అసంపూర్ణంగా మిగిలిపోతుంది అనేది ఆయనకు తెలుసు. కానీ మన గౌరవాన్ని, మన పెద్దరికాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఉక్రెయిన్ జెలెన్స్కీని కలిసినప్పుడు డొనాల్డ్ ట్రంప్, నువ్వు టీషర్ట్ వేసుకొచ్చావు, నీకు సూట్ వేసుకోవడం తెలీదా అని తిట్టిన సందర్భం జెలెన్స్కీని. సో అది చాలా చిల్లరగా అనిపించింది ప్రపంచానికి. అండ్ ఇద్దరు కూర్చున్న తీరు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. అదేదో జెలెన్స్కీని తిట్టడానికే ట్రంప్ పిలిచాడా, చెంపమించి కొట్టడానికి పిలిచాడా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. బట్ ఇక్కడ ఒక మోదీ కలిసినా, లేకపోతే ఇంకో దేశాధినేతలు కలిసినా, లేదా రష్యా పుతిన్ కలిసినా కూడా సో వాళ్ళ డిగ్నిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ డిగ్నిటీ ద్వారానే వాళ్ళు ముందుకెళ్తారు. అండ్ ఇక్కడ పుతిన్ కూడా అదే ఫాలో అయ్యాడు. కాబట్టి ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఆయన ముందడుగు వేశారు తప్ప ఇది ఎట్లాగూ డీల్ కాదనేది ఆయనకు తెలుసు. అండ్ దెర్ ఈజ్ నో డీల్ అంటిల్ దెర్ ఈజ్ అ డీల్ అన్నట్టుగా ట్రంప్ మాట్లాడడం జరిగింది. అంటే ఒక డీల్ కావాలి అనేది. ఏమిటి ఆ డీల్? చాలామంది డీల్ అంటున్నారు. సో నిజానికి ఈ మీటింగ్ మాత్రం సీజ్ ఫైర్ గురించి,
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఒక వేదికగా అలస్కాలో పుతిన్ని పిలిచి, నువ్వు యుద్ధం ఆపేయాలి బాబు, ఇంకా ఉక్రెయిన్ తోటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నోబెల్ ప్రైజ్ కోసం వెయిటింగు, ఆ అవార్డు నేను తీసుకోవాలి. సో ఆల్రెడీ భారత్ దెబ్బ కొట్టేసింది, కొద్ది లేట్ అయింది, అండ్ నువ్వు కూడా అట్టాగే కొట్టేస్తే నా పరువు గోవింద అవుతుంది, కాబట్టి నువ్వు చక్కగా యుద్ధం ఆపేయి అనేది ట్రంప్ మనసులోని మాట. అది బయటపెట్టే ప్రయత్నం అయితే చేశాడు. సో ఆ రకంగా బెదిరించడం అట్లాంటివి ఏం చేయకపోయినప్పటికీ ట్రంప్ కొంత తన వాగ్దాటితో మాట్లాడడం అయితే జరిగింది. లోపల 3 గంటలు సాగింది ఆల్మోస్ట్. ఈ 3 గంటల్లో ట్రంప్ మాట్లాడిన మాటలన్నింటికీ పుతిన్ కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఆయన మనం నేబరింగ్ కంట్రీస్ అనుకుంటూనే చరిత్ర పాఠాన్ని అప్పజెప్పారు ట్రంప్కి. చరిత్ర పాఠం అంటే రష్యా చరిత్రది కాదు, అలస్కాది కాదు, లేదా అమెరికాది కాదు, ఉక్రెయిన్ చరిత్ర పాఠాన్ని చెప్పారు. అసలు ప్రపంచ పటంలో ఉక్రెయిన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ప్రదేశమే, ఇది దీన్ని క్రియేట్ చేయబడింది, బట్ వాస్తవానికి ఉక్రెయిన్ అది కాదు అని చెప్పి చరిత్ర అంతా తవ్వుకుంటూ వచ్చారు ఆయన. దాదాపు 15 గంట సేపు చరిత్రను తవ్విన తర్వాత ఆ తర్వాత ముందుకు కదిలింది. సో ఈ రకంగా పుతిన్ ఉక్రెయిన్ గురించి గట్టిగానే వాదించే ప్రయత్నం చేశారు. నిజానికి ఇద్దరు కూడా బయటికి వచ్చిన తర్వాత చర్చలు చాలా ప్రొడక్టివ్గా సాగాయి, అద్భుతంగా సాగాయి, సహృద్భావంతో సాగాయి అని చెప్తున్నప్పటికీ అంతర్లీనంగా మాత్రం అన్నీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి, ముఖ్యంగా ట్రంప్కి. సో ఆ రకంగా పుతిన్ చరిత్ర చెప్తూనే, నేబరింగ్ కంట్రీస్ అంటూనే మొత్తానికి మేము యుద్ధం ఆపము అనేదైతే చెప్పేశాడు ఆయన. ఎందుకంటే మాకు అవసరం అది, ఆ యుద్ధాన్ని మేము ఆపే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ యుద్ధాన్ని ఆపాలి అని అనుకుంటే ఇంకొక సూచన ట్రంప్కి ఏం చేశారంటే ఆయన, నువ్వు జెలెన్స్కీతో మాట్లాడుకో, యూరోపియన్ యూనియన్తో మాట్లాడుకో, ఎందుకంటే వీటిలల్లో ఎక్కువగా ఈ వేలు పెట్టే పరిస్థితులు యూరోపియన్ యూనియన్కి ఉన్నాయి. మరోవైపు జెలెన్స్కీ యుద్ధం ఆపాలనే ఉద్దేశం అతనికి లేదు, ఎందుకంటే అమెరికానే నాటో పేరు మీద మొత్తానికి ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ యుద్ధానికి ప్రేరేపించింది ఇన్ని రోజులు. కాబట్టి యుద్ధానికి ప్రేరేపించింది నీ దేశము, నాటో అండ్ వాడు, అట్లాంటిది నన్ను యుద్ధం ఆపమంటే ఎట్లా? సో యు గో అండ్ టాక్ టు జెలెన్స్కీ అండ్ యూరోపియన్ యూనియన్ అని ఆయన కుండబద్దలు కొట్టేశాడు. ఇది వాస్తవానికి నిజంగానే. కానీ జెలెన్స్కీ ఏమంటాడు, యుద్ధం మొదలుపెట్టిందే రష్యా. ఈరోజు మీటింగ్ అవుతుంటే కూడా, ట్రంప్ అండ్ పుతిన్ మీట్ అవుతుంటే కూడా మా మీద దాడులు చేస్తూ ఉన్నారు, యుద్ధాన్ని ఆపాలి, మా సెక్యూరిటీ ఏంటి, సెక్యూరిటీ అగ్రిమెంట్స్ ఏమిటి? జెలెన్స్కీ భయం ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలు రష్యా ఆల్రెడీ ఆక్రమించుకుంది. సో ఒకవేళ ఈ మీటింగ్లో ట్రంప్ అండ్ పుతిన్ కనుక కూర్చొని సక్సెస్ఫుల్గా షేక్ హ్యాండ్ చేసుకున్నట్లయితే జెలెన్స్కీకి ఇక్కడ గొంతులో రాయబడుతుంది. ఎందుకంటే ఒకవేళ పుతిన్ నాకు ఆ ప్రాంతం కావాలి, ఉక్రెయిన్లో నేను స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కావాలి అని కనుక అంటే డొనాల్డ్ ట్రంప్ ఓకే మనం మాట్లాడేసుకుందాం అనే అగ్రిమెంట్ కనుక చేసుకున్నట్లయితే జెలెన్స్కీ పరిస్థితి ఏంటి? జెలెన్స్కీని సొంత దేశంలోనే వెళ్ళగొట్టేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జెలెన్స్కీ భయం ఏంటంటే వీళ్ళిద్దరూ సక్సెస్ అవ్వొద్దని. అదే పద్ధతిలో సక్సెస్ కూడా కాలేదు అండ్ అగ్రిమెంట్స్ కూడా ఏమీ లేవు. పుతిన్ కూడా క్లియర్గా చెప్పాడు, యుద్ధాన్ని ఆపాలంటే నువ్వు పోయి జెలెన్స్కీతో మాట్లాడుకో, యూరోపియన్ యూనియన్స్ తోటి అని. సో ఆ పాయింట్లో అలా మాట్లాడడం అయితే జరిగింది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్ జరుగుతోంది. సో ఈ రకంగా ఇద్దరు ప్రేమపూర్వకంగా, అభిమానపూర్వకంగా, గౌరవంగా, డిప్లొమాటిక్గా మాట్లాడుకున్నప్పటికీ చర్చలు మాత్రం సఫలం కాలేదు. యుద్ధం ఆగే పరిస్థితి అయితే లేదు, అది కొనసాగుతుంది అనే క్లారిటీ వచ్చింది. ఇదొక ఎత్తు అయితే భారత్ విషయం కూడా కొంత చర్చకు వస్తుంది అని అన్నప్పటికీ భారత్ విషయంలో ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒకటి మాత్రం సూచన కనబడుతుంది ఏంటంటే రాబోయే రోజుల్లో భారత్ మీద ఎక్స్ట్రా టారిఫ్స్ ఉండవు, రష్యన్ ఆయిల్ విషయంలో ఆ గొడవ ఉండదు అనేది తెలుస్తోంది. అండ్ రష్యా కూడా ఇప్పటివరకు 4 శాంక్షన్లు విధించడం జరిగింది అమెరికా చరిత్ర నుంచి మొదలు పెడితే. సో పుతిన్ ఎలా తప్పించుకున్నాడంటే మరో శాంక్షన్ లేకుండా, లేదా ఈ శాంక్షన్ల ద్వారా ఉండే విపరీత పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని లేకుండా తప్పించుకోగలిగాడు పుతిన్ సక్సెస్ఫుల్గా. ఇదంతా ఒక ఎత్తు. సో మొత్తానికి అసలు ట్రంప్ పుతిన్ మీట్ అవ్వక ముందు బయట ర్యాలీ తీశారు ట్రంప్ సపోర్టర్స్, గాడ్స్ పీస్ అని చెప్పి, అంటే దేవుడు ఈ శాంతి ఒప్పందాన్ని చేస్తున్నాడని. అండ్ అసలు అలస్కా 2025 అనే పోడియంలో వీళ్ళు రావడం ఇవన్నీ ఉన్నాయి. బట్ అక్కడ దేవుడు చెప్పింది లేదు, ట్రంప్ నెగ్గింది లేదు, యుద్ధం అయితే కొనసాగుతోంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జెలెన్స్కీ రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, రష్యా వాదన ఏమిటి అంటే జెలెన్స్కీ
తను అఫీషియల్ కాదు, ఇల్లెజిటిమేట్. అంటే తనకు అధికారికంగా ఎటువంటి హక్కు లేదు. ఏదైనా సిగ్నేచర్ చేద్దాం, సీజ్‌ఫైర్ సిగ్నేచర్ చేద్దాము అని గనక అనుకుంటే సాక్షిగా ట్రంప్ ఉంటాడు, అటు పుతిన్ ఉంటాడు, ఇటు సిగ్నేచర్ పెట్టడానికి జెలెన్స్కీ ఉండాలి. కానీ జెలెన్స్కీ సిగ్నేచర్ చెల్లదు అని రష్యా వాదిస్తోంది. ఎందుకంటే పోయిన సంవత్సరం మార్చ్ 2024లోనే తన పదవీకాలం ముగిసిపోయింది జెలెన్స్కీది. యుద్ధం కారణంగా అతను కొనసాగుతున్నాడు కాబట్టి ఇప్పటికీ అనఫీషియల్గా జెలెన్స్కీ ఉన్నాడు కాబట్టి అతని సిగ్నేచర్లు చెల్లవు. కాబట్టి జెలెన్స్కీతో మాట్లాడే అవసరం కానీ, ప్రసక్తి కానీ, సందర్భం కానీ లేదు అనేది రష్యా చెప్తున్న మాట. ఏదేమైనప్పటికీ అటు భారత్ విషయంలో కానీ, ఇటు రష్యా విషయంలో కానీ ట్రంప్ ఏమీ పైచేయి సాధించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు బయటికి వచ్చి. తను కొంత మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చేయాల్సిందంతా చేశాను, ఇప్పుడు నెక్స్ట్ జెలెన్స్కీకి ఒక అడ్వైజ్ ఇస్తున్నాను. తను ఇంటర్వ్యూలో చెప్పాడు, జెలెన్స్కీకి అడ్వైజ్ ఇస్తున్నాను. ఏమిటి అడ్వైజ్ అంటే మేక్ ఎ డీల్ విత్ రష్యా. ఏమిటి అంటే యుద్ధం ఆపే విషయంలో ఒక డీల్. ఈ డీల్ ఏంటి అంటే అంతర్లీనంగా ఈ ఏదైతే కోల్పోయిందో ఉక్రెయిన్ తన రాజ్యాన్ని అది రష్యాకి ఇచ్చేయాలి అనే డీల్ రేపటి రోజున పుతిన్ ముందు పెడతాడు ఖచ్చితంగా. సో ఆ డీల్ చేసుకోవడమే జెలెన్స్కీకి ఉన్న పని. సో మొత్తానికి నా పని అయితే అయిపోయింది. రేపటి రోజున జెలెన్స్కీ తోటి, యూరోపియన్ యూనియన్ తోటి నేను మాట్లాడతాను, ఒక మీటింగ్ ఏర్పాటైతే చేస్తాను పుతిన్ తోటి, అది కూడా మాస్కోలో అంటున్నాడు తను. కాబట్టి నా వరకైతే నా పాత్ర ఇక్కడికి ముగిసింది. ఒకవేళ వాళ్ళు మీటింగ్కి పిలిస్తే నేను కూడా వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఎవరు? యూరోపియన్ యూనియన్ అండ్ జెలెన్స్కీ, పుతిన్ వీళ్ళు కనుక మీటింగ్కి పిలిస్తే నేను కూడా వెళ్తాను. అంటే నేనే పెద్దన్న పాత్ర, నాదే గొప్ప పాత్ర, భారత్ అండ్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను, రేపు రాబోయే రోజుల్లో రష్యా ఉక్రెయిన్ నేనే ఆపుతాను, ఒక రోజులో ఆపుతాను లేదా ఇప్పుడు ఆపుతాను, ఇన్ని మాటలు చెప్పిన వాడు ఈరోజు తను చేతులు ఎత్తేసిన సందర్భం. యూరోపియన్ యూనియన్ అండ్ జెలెన్స్కీ ఇప్పుడు ముందుకు రావాల్సిన పరిస్థితి. రష్యా అయితే చక్కగా చెప్పేసింది ఇది. సో మీరు చెప్పండి, ఇప్పుడు ట్రంప్ అద్భుతంగా ఆవేశంగా వెళ్ళే ట్రంప్ అక్కడ గెలిచాడా లేదా తలదించుకున్నాడా? పుతిన్ చాలా నిక్కచ్చిగా మాట్లాడే దేశం, నిక్కచ్చిగా ఉండే నేత. అతను ఎక్స్ప్రెషన్ కూడా కనబడదు, ఒక నియంతలాగానే ఉంటాడు, బట్ ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. అలాంటి వాడు సరే వెళ్ళిరా ట్రంప్, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి పంపడం, ఇది పుతిన్కి విజయమా, గర్వకారణమా, లేకపోతే తలెత్తుకునే సందర్భమా? ఎందుకంటే ఎక్కడ తనకి ఏ నష్టము జరగలేదు, రష్యాకి ఏ నష్టం జరగలేదు. బాల్ అమెరికా కోర్టులోనే వేశాడు, వెంటనే ట్రంప్ తీసి యూరోపియన్ యూనియన్ అండ్ జెలెన్స్కీ కోర్టులో వేశాడు. సో ఇక్కడ జరిగింది ఏమీ లేదు. రష్యా మాత్రం సక్సెస్ఫుల్గా మాట్లాడేసి వచ్చేసింది. సో ఇది పరిస్థితి. మీరు కామెంట్ చేయండి, ఈ మీటింగ్ వల్ల పెద్దన్న పాత్ర పోషించే ట్రంప్కు ఏమైనా ఉపయోగపడిందా? నోబెల్ ప్రైజులు, నోబెల్ అవార్డులు గెలుచుకునే పరిస్థితులు ఏమైనా ఆయనకు ఉన్నాయా? సో మీరు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ చాలా డీటెయిల్స్ అన్నీ సేకరించి మీకు అందించాను ఇది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.